సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదయ్యా అంటే ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్కి ఫస్ట్ రెండు ఇంపార్టెంట్ కండిషన్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటిదిరా అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే, ఫర్ ఎ మ్యాట్రిక్స్ ఏకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ డెట్ ఏ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు ఏ. ఎందుకనేది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నేను, కానీ కండిషన్ ఏంటిదిరా అంటే ఒక ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో. సో డెట్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అంటే ఏంటిది? నథింగ్ బట్ ఏ మస్ట్ బి ఏమంటారు దీన్ని? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, డెట్ ఏ మస్ట్ నాట్ బి ఈక్వల్స్ టు జీరో. రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే రిప్రజెంటేషన్ విల్ బి లైక్ ఏ ఇన్వర్స్. దీన్నే ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ అంటాం. సో ఫార్ములా ఏంటిదిరా అంటే ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. సో ఇది ఫార్ములా దేనికి? ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్కి. సో మెయిన్లీ మనం దేని మీద ఫోకస్ చేస్తాం? సేమ్ 2x2 అండ్ 3x3 మ్యాట్రిసెస్కి ఇన్వర్స్ మీద ఫోకస్ చేస్తాం, ఎందుకంటే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకే మనకి ఇంపార్టెంట్. చూడండి, ఒక 2x2 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిడి. దీనికి ఎలా అయితే మనం డెట్ షార్ట్ కట్ చెప్పినామో ఏడి మైనస్ బీసీ అని, అదేవిధంగా ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు సింప్లీ గుర్తుపెట్టుకోండి 1 డెట్ ఏ అంటే అంతే కదా, ఏడి మైనస్ బీసీ మ్యాట్రిక్స్ ఆఫ్ డి మైనస్ బి మైనస్ సిఏ. సో ఇది 2x2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్. ఎగ్జాంపుల్కి కన్సిడర్, ఎక్కడ రాద్దాం? ఓకే, లెట్ us రైట్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. ఇది కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1/ఏడి మైనస్ బీసీ అన్న. సో ఏడి మైనస్ బీసీ ఏమవుతుంది? 1 × 4 మైనస్ 2 × 3, నథింగ్ బట్ 4 మైనస్ 6. డి 4 మైనస్ బి మైనస్ 2 మైనస్ సి మైనస్ 3 ఏ 1. సో 4 మైనస్ 6 ఎంత? మైనస్ 2 అవుతుంది. సో 1/-2 ఇంటూ 4 మైనస్ 2 మైనస్ 3 1. సో ఈచ్ ఎలిమెంట్ మస్ట్ బి డివైడెడ్ బై -2. అప్పుడు ఏమవుతుంది? 4/-2 -2, -2/-2 ప్లస్ 1, -3/-3 ప్లస్ 3/2, 1/-2 మైనస్ 1/2. సో ఇది ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్. 2x2 మ్యాట్రిక్స్కి సింపుల్గా ఇన్వర్స్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఓకే, ఇక్కడ రాద్దాం. when you consider a 3x3 matrix, A is equals to A11, A12, A13, then A21, A22, A23, A31, A32, A33. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకు దీని ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. సో మనకు తెలియని టర్మ్ ఏంటిదిరా అంటే అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే ఏంటిదిరా అంటే నథింగ్ బట్ వెరీ సింపుల్, కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. సో దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. సో కోఫాక్టర్ ఆఫ్ ఏ అనేది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఇంతవరకు చూసినాం. సో ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఏమవుతుందయ్యా అంటే కోఫాక్టర్స్ రాయండి. కోఫాక్టర్ ఆఫ్ ఏ రాయండి. ఇక్కడ కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏమవుతుంది? క్యాపిటల్ ఏ 11, A13, క్యాపిటల్ ఏ 21, 22, 23, క్యాపిటల్ ఏ 31, 32, 33, హోల్ ట్రాన్స్పోజ్. సింప్లీ కోఫాక్టర్ అంటే ఇది. అదే అడ్జాయింట్కి వచ్చేసరికి అడ్జాయింట్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందయ్యా అంటే దీని యొక్క ట్రాన్స్పోజ్. సో అప్పుడు ఏమవుతుంది? A11, A21, A31, నెక్స్ట్ A12, A22, A32, అంతేనా? నెక్స్ట్ A13, A23, A33,
డివైడెడ్ బై డెట్ ఏ. సో డెట్ ఏ ఎట్లా కనుక్కోవాలన్నది కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. డెట్ ఏ ఎట్లా కనుక్కుంటాం? విత్ by multiplying the respective element with its cofactor, either with one row or column, any of the row or any of the column తో మల్టిప్లై చేసి యాడ్ చేయడం. అది డెట్ అందరికీ తెలిసినదే. సో ఇప్పుడు ఫస్ట్ మీ డౌట్ ఏంటిదిరా అంటే, ఏంది ఇది అసలు ఈయన ఏం చెప్తున్నాడు, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడా, సెమ్ ఎగ్జామ్కి చెప్తున్నాడా అని మీకు అనిపించచ్చు. ఓకేనా, నేను ఫస్ట్ మీకు ప్రాసెస్ చెప్పిన, ప్రొసీజర్ ఇది. డిటర్మినెంట్కి కూడా నేను ఫస్ట్ ప్రొసీజర్ చెప్పిన అండ్ ప్రొసీజర్ చెప్పి ఎట్లా కనుక్కోవాలని చెప్పిన. కానీ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత సేవ్ చేస్తే మనకి టైం అనేది ఉండదు. సో దానికోసం ఇప్పటి నుంచి మనం గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలో డిటర్మినెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్వర్స్ ఒక్కసారి చూడండి. సో ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏ మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాద్దాము. సో ఇక్కడ రాద్దామండి, ప్రాబ్లమే కాబట్టి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఇన్వర్స్ కనుక్కోండి అని టాస్క్ ఇచ్చిన. ఏ ఇన్వర్స్ ఎంత అన్న. సో ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి మనం? డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా సరే ఒక మ్యాట్రిక్స్ ఇస్తే డెట్ కనుక్కోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇన్వర్స్ అంటాడు, డెట్ 0 అయిపోతుంది. సో ఆప్షన్లో ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కూడా ఉంటుంది. మీరేం చేస్తారు? డెట్ కనుక్కోకుండా ఫస్ట్ అడ్జాయింట్ కనుక్కున్నారంటే టైం వేస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెట్ ఆఫ్ ఏ కనుక్కోండి. సో డెట్ ఇంతకుముందు మీరు చేసే ప్రాసెస్ కాకుండా షార్ట్ కట్ చెప్తా, సింపుల్గా చేసేయచ్చు చూడండి. సో దీనికి డిటర్మినెంట్ ఎట్లా కడతారంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. 1 2 -2 -1 3 0, సారీ నెక్స్ట్ 0 -2 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కాలమ్ని మళ్ళీ రిపీట్ చేయండి. 1 -1 0. సెకండ్ కాలమ్ని మళ్ళీ రిపీట్ చేయండి. అంటే నథింగ్ బట్ ఫస్ట్ కాలం మళ్ళీ రిపీట్ చేసినారు, సెకండ్ కాలం మళ్ళీ రిపీట్ చేయండి. సో 2 3 -2. ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రాసెస్ ఏంటిదిరా అంటే డిటర్మినెంట్కి ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకొని దాని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేయి. సో ఇది నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి సేమ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, థర్డ్ ఎలిమెంట్కి సేమ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేయి. నెక్స్ట్ ఎలిమెంట్కి డయాగ్నల్ ఎలిమెంట్స్ రావు, ఎందుకంటే 3 ఎలిమెంట్స్ రావు కాబట్టి ఇక్కడితోనే స్టాప్ అయిపోతుంది 3 ఎలిమెంట్స్కి, అంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్కి. ఇది కాపీ ఆఫ్ ది ఒరిజినల్ మ్యాట్రిక్స్. సో ఒరిజినల్ మ్యాట్రిక్స్కి ఇట్లా డయాగ్నల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయి అంటున్నా. సో అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి? 1 × 3 × 1, అంతే కదా, 1 × 3 × 1. సో ఎంత? 3. యాడ్ చేయన్న ప్లస్ 2 × 0 × 0 ఎంత? 0 ప్లస్ -2 × -1 × -2 ఎంత? -4, అంతే కదా. -2 × -1 + 2 × -2 -4. ఇక్కడికి ఒక బ్రాకెట్ తీసుకో. నెక్స్ట్ బ్రాకెట్లో ఏం చేస్తావు అంటే నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్తో ఎలా చేసినావో అలానే లాస్ట్ ఎలిమెంట్తో దీని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయి. నెక్స్ట్ ఇదేంటిది? 1. ఓకే కదా. ఓకే, ఇప్పుడు ఏంటిది? 0 × 3 × -2. సో ఏమవుతుంది? 0 × 3 × -2 0 ప్లస్ -2 × 0 × 1. సో ఎంత? 0 ప్లస్ 1 × -1 × 2 ఎంత? -2. ఇప్పుడు ఏమవుతుందయా అంటే నీకు 3 - 4 ఎంత? -1 మైనస్ ఆఫ్ 0 - 2 ఎంత? -2. సో +2 - 1 ఎంత? 1. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయిందయా అంటే 1 అయింది. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే నాట్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ఇన్వర్స్ విల్ బి ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ అనేది వచ్చింది. సో డిటర్మినెంట్ ఎట్లా కనుక్కోవాలో సింపుల్ మెథడ్ చూసేస్తున్నారు కదా. సో ఇప్పటి నుంచి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఇదే మెథడ్లో డిటర్మినెంట్ చేసేయండి. ఇప్పుడు అడ్జాయింట్కి కూడా సేమ్ షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. సో అడ్జాయింట్ అప్పుడు కూడా ఏం రాస్తారయ్యా అంటే, సో మనకి ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? వెయిట్ ఎ మూమెంట్. సో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 -2, నెక్స్ట్ -1 3 0, తర్వాత ఏమి ఇచ్చాడు?
0 -2 1. అడ్జాయింట్కి జాగ్రత్తగా గమనించండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు షార్ట్ కట్ చూడండి. సేమ్ ఫస్ట్ డిటర్మినెంట్కి ఎట్లా రాసినారో అట్లే రాయండి. 1 2 -2 -1 3 0 0 -2 1 1 -1 0 2 3 -2. సో ఇదేంటిది? ఇంతవరకు డిటర్మినెంట్ కోసం రాసింది. ఫస్ట్ కాలమ్ని కాపీ చేసినాం, సెకండ్ కాలమ్ని కాపీ చేసినాం. ఇప్పుడు ఇదే విధంగా రోస్ని కాపీ చేయండి. ఈ ఫస్ట్ రోని మళ్ళీ కాపీ చేయి. న్యూ ఫస్ట్ రో, నాట్ ఓన్లీ దిస్ వన్, న్యూ రో ఫామ్ అయింది కదా ఇప్పుడు 5 ఎలిమెంట్స్తో. ఆ రోని కాపీ చేయి. సో ఈ ఇంక్ మార్చి రాద్దాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి కింద 1 2 -2 1 2. సేమ్ సెకండ్ రోని కాపీ చేయి. -1 3 0 నెక్స్ట్ -1 3 అయిపోయిందా? ఇది మనకి ఇలా ఎలిమెంట్స్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ కాలం యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ రోని డిలీట్ చేసేయి. ఫస్ట్ కాలం అండ్ ఫస్ట్ రోని డిలీట్ చేసేసిన తర్వాత సర్కిల్స్ ఫామ్ చేసుకో. 2 ఎలిమెంట్స్. ఇదొక సర్కిల్, నెక్స్ట్ ఇదొక సర్కిల్, నెక్స్ట్ ఇదొక సర్కిల్. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం రాస్తావంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, వెరీ సింపుల్ ప్రొసీజర్ ఇది. ప్రాసెస్ మీరు ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఇన్వర్స్ కనుక్కుంటారు. సో ఏంటిదంటే దీని యొక్క డిటర్మినెంట్ రా. ఈ ఫస్ట్ సర్కిల్ యొక్క డిటర్మినెంట్ 3 × 1 ఎంత? 3 -2 × 0 0 3 - 0 ఎంత? 3. సో ఇక్కడ 3 రాసి అడ్జాయింట్కి ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ సేమ్ నెక్స్ట్ సర్కిల్ యొక్క డిటర్మినెంట్ 0 × 0 0 మైనస్ ఆఫ్ 1 × -1 -1 విచ్ బికమ్స్ +1. ఇప్పుడు +1 ఇక్కడ స్మాల్ చేంజ్ ఏంటిదిరా అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ రాయకుండా నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్ ఈ కింద రాయి, కాలంలో రాయి. నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ ఏవి? నెక్స్ట్ సర్కిల్ ఏది? ఇది. సో -1 దీని యొక్క డిటర్మినెంట్ -1 × -2 +2 -0 × 3 ఎంత? 2 - 0 2. సో 2 అనేది ఇక్కడ రాయకుండా ఇక్కడ రాయి. నెక్స్ట్ సర్కిల్ ఏమవుతుందయ్యా అంటే 1 సెకండ్. సో ఇది మనకి నెక్స్ట్ సర్కిల్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇంకా ఇదొక సర్కిల్, తర్వాత ఇక్కడ ఇదొక సర్కిల్, తర్వాత ఇదొక సర్కిల్. ఇది నెక్స్ట్ కాలం యొక్క ఎలిమెంట్స్, ఈ డిటర్మినెంట్స్. సో ఏమవుతాయి మనకి డిటర్మినెంట్స్? సారీ, -2 × -2 +4 -2 అంటే +2. నెక్స్ట్ కాలం ఎలిమెంట్స్ అంటున్నా. నెక్స్ట్ 4 ఎలిమెంట్ నెక్స్ట్ సర్కిల్ ఏది? ఇది. 1 × 1 -0 సో 1. నెక్స్ట్ 0 × 2 -1 × -2 అంటే +2. సో ఇక్కడ +2. నెక్స్ట్ ఏంటి? అయిపోయినాయి ఈ కాలం. నెక్స్ట్ 4 ఏది సర్కిల్? ఇవే కదా, ఇదొక సర్కిల్. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఇలా గజిబిజిగా గీస్తాను. నెక్స్ట్ నుంచి మీరు సర్కిల్స్ గీయాల్సిన అవసరంలా, డైరెక్ట్ రాసేయండి అంతే. నెక్స్ట్ కాలం యొక్క ఎలిమెంట్స్ ఏంటివి? ఈ సర్కిల్స్ యొక్క డిటర్మినెంట్స్ 0 -6 అంటే +6, 2 - 0 అంటే +2, 3 -2 అంటే +5. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఇది. ఇట్లా కాకుండా మీరు అడ్జాయింట్ ఆఫ్ ఏ కోఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ కోఫ్యాక్టర్స్ యొక్క ట్రాన్స్పోజ్ వేస్తే మినిమం 5 to 10 minutes ఇట్ విల్ టేక్. సో ఆన్ ప్రాక్టీస్ ఉన్నా కూడా ఎవరికన్నా 1.5 minute అయితే తీసుకుంటుంది. సో ఇది అడ్జాయింట్ ఏ వచ్చింది మనకి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే ఏంటిది మనకి? ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. కానీ డెట్ ఏ వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం కదా. ఎంత వచ్చింది డెట్ ఏ వాల్యూ? ఇక్కడ డెట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఏమవుతుంది? అడ్జాయింట్ ఏ అంటే is equals to 3 2 6 1 1 2 2 2 5 divided by 1. So which is nothing but same 3 2 6 1 1 2 2 2 5. So ఇది A inverse. So this is the shortcut for finding inverse. ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటిది అంటే క్వశ్చన్ ఏంటిదంటే ఓకే బి తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు? 1 2 3 2 4 6 నెక్స్ట్ 1 ఇది మన క్వశ్చన్. సారీ
ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఇన్వర్స్ కనుక్కో అన్నది క్వశ్చన్. ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డెట్ బి చూసుకోవాలా. సో డెట్ బికి ఇందాక ఏమన్నా షార్ట్ కట్ 1 2 1 2 4 1 3 6 1 ఇక్కడ వరకు సేమ్ రాసి నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ కాలం కాపీ 1 2 1 నెక్స్ట్ సెకండ్ కాలం 2 4 1 ఇంకా అంతే. తర్వాత ఈ విధంగా మల్టిప్లై చేయండి అన్న. 1 × 4 × 1 ప్లస్ 2 × 6 × 1 ఏం చేస్తున్నా అని అర్థమవుతుంది కదా. ఈ విధంగా డయాగ్నల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తున్నా. ప్లస్ 3 × 2 × 1 మైనస్, ఓకే, మైనస్ ఏంటిది మళ్ళీ ఈ విధంగా డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 × 4 × 3 ప్లస్ 1 × 6 × 1 ప్లస్ 1 × 2 × 2. సో ఏమైంది, ఇది 4 + 12 16, 16 + 6 22 మైనస్ 12 + 6 + 6 కాదు 12 + 6 + 4 అంటే 18 + 22. సో ఏమవుతుంది 0. సో డెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫార్ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆవేశంలో అడ్జాయింట్ బి కనుక్కొని ఉంటే టైం వేస్ట్ అవుతుండే. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇంకొక క్వశ్చన్ ఏంటిదిరా అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1 2 2 2 1 1 2 2 1. సో దీని యొక్క ఇన్వర్స్ కనుక్కోండి. సి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, హౌ మచ్. సో ఏముంది, సేమ్ ఫస్ట్ డెట్ సి కనుక్కోండి విత్ యూజింగ్ షార్ట్ కట్. అడ్జాయింట్ డెట్ సి మీరు కనుక్కోండి, కానీ అడ్జాయింట్ ఆఫ్ సి నేను కనుక్కుంటా. అడ్జాయింట్ ఆఫ్ సి ఏమవుతుందా, అడ్జాయింట్ ఆఫ్ సి ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 1 2 2 2 1 1 2 2 1 నెక్స్ట్ 1 2 2 నెక్స్ట్ 2 1 2 అయిపోయిందా. ఫస్ట్ కాలంని కాపీ చేసిన, సెకండ్ కాలం ఇప్పుడు ఫస్ట్ రోని కాపీ చేయండి. 1 2 2 1 2 నెక్స్ట్ సెకండ్ రోని కాపీ చేయండి. 2 1 1 2 1 సారీ, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు, ఎలిమినేట్ చేయండి ఫస్ట్ కాలం యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ రో. మిగిలిన వాటికి డిటర్మినెంట్స్ కట్టి మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. అడ్జాయింట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 - 2 ఎంత, 1 - 2 అంటే -1. నెక్స్ట్ కింద ఎలిమెంట్ రాయాలి, దీని యొక్క డిటర్మినెంట్, ఈ సర్కిల్ యొక్క డిటర్మినెంట్ 2 - 2 0. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఏం చేస్తున్నా, ఇట్లా సర్కిల్స్ తీసుకొని దాని యొక్క డిటర్మినెంట్స్ రాసుకుంటా పోతున్నా, కాలమ్స్లో ఫిల్ చేస్తున్నా. 4 - 2 2. నెక్స్ట్ ఏముంది, 4 - 2 ఎంత, మళ్ళీ సేమ్ వచ్చింది, ఓకే 4 - 2 2. నెక్స్ట్ ఏముంది 1 - 4 ఎంత, -3. నెక్స్ట్ ఏముంది 4 - 2 2. నెక్స్ట్ ఓకే కరెక్ట్ చేసినావా, 4 - 2 ఓకే. నెక్స్ట్ 2 - 2 0. ఆ తర్వాత 4 - 1 3. నెక్స్ట్ ఇది అయిపోయింది, 4 - 1 అయిపోయింది. నెక్స్ట్ 1 - 4 -3. ఇది అడ్జాయింట్ ఆఫ్ సి. డెట్ సి ఎంత వచ్చిందో అది మీరు కనుక్కొని, నాకు తెలిసి -1/2 వస్తుంది. సో అడ్జాయింట్ సి బై డెట్ సి అంటే ఈ -1/2ని ఎవ్రీ ఎలిమెంట్తో డివైడ్ చేయండి. ఇదే ఏమవుతుంది, సి యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి ఇన్వర్స్ గురించి. సో సింపుల్ కదా, అడ్జాయింట్, ఇన్వర్స్, డిటర్మినెంట్, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలన్నది తెలుసుకున్నారు. వెరీ ఈజీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.